వ్యూవర్స్, నేను మీ తుపాకి రాజా. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. రంగారెడ్డి జిల్లాలో క్యామ మల్లేష్ అన్న అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు. బడుగు బలహీన వర్గాల బిడ్డ. మరి ఈరోజు అన్న అనేక పార్టీలల్లో మంచి మంచి పదవులు చేపట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిండు. కానీ అన్న భవిష్యత్ కార్యాచరణ ఏంది, అసలు అన్న గురించి అడిగి మీ తుపాకి రాజా మంచి ముచ్చట పెడతాడు. ఇక అన్న నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారన్న? బాగున్నాను అన్న, మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఏ ఊర్లో పుట్టిరన్న? మాది సేరిగూడ గ్రామం, ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. నేను 1967లో మా అమ్మమ్మ గారు గడ్డమల్లయ్యగూడ గ్రామంలో జన్మించినాం. మా అమ్మ నాయన ఊరు సేరిగూడ విలేజ్. సేరిగూడ. నేను సేరిగూడలనే 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యాభ్యాసం, 6 నుంచి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ వరకు ఇబ్రాహీంపట్నం. ఆ తర్వాత డిగ్రీ సిటీ కాలేజీలో చేయడం జరిగింది. మా నాన్న నాకు 2 అమ్మలు. మొదట అమ్మ వెంకటమ్మ గారు, రెండో మా అమ్మ క్యామ మైసమ్మ గారు. నన్ను బాగా అల్లారు ముద్దుగా పెంచారు. మా కుటుంబంలో ఎవ్వరికి కూడా అక్షర జ్ఞానం లేదు. నేనే మొట్టమొదట చదువుకున్న వ్యక్తిని. మా నాన్న గొర్రెలు కాసేది. మాది పెద్ద వ్యవసాయ కుటుంబం. దాదాపు మా తాత నుండి మా నాయనకు ఒక 100 ఎకరాల భూమి సంక్రమించింది. ఆనాటి నుంచి నేను 8th క్లాస్ చదివే రోజుల్లో, 8th or 7th చదివే రోజుల్లో మా ఇబ్రాహీంపట్నానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది. మీరు 7th చదివేటప్పుడు. ఇందిరాగాంధీ గారు ఎట్లొచ్చారంటే, మార్నింగ్ 10 o'clock ఆమె ప్రోగ్రామ్ ఉంటే నైట్ 10 o'clock వచ్చింది. ఆనాడు ఇబ్రాహీంపట్నంలో హోటళ్ళు అవి ఇవి ఏవి ఉండేటివి కావు. ఇంచుమించు 12 గంటల ఆలస్యం వచ్చిన కొన్ని లక్షల మంది, ఏ ఒక్కరికి కూడా ఒక వాహనం ఏర్పాటు చేయకుండా, ₹1 డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చింది. వచ్చి చెరువుల నీళ్లు దాక్కుంటా వాడ అమ్మగారు రాకపోవడం నిలబడ్డారు. ప్రజలంతా అమ్మ 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 అనేది, అరే ఏంది ఒక మనిషిని పట్టుకొని అమ్మ అని అంటారు ఏంది అని అంటే, ఏంది అని ఒక పెద్ద మనిషిని అడిగితే, ఆమె ఇట్లా గరీబుల కోసం, దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు ఎంతో త్యాగం చేసినటువంటి మహిళ, మంచి ఉక్కు మహిళ ఆమె. ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం పెట్టి గరీబీ హఠావో అనే నినాదంతో బ్యాంకులు నేషనలైజ్ చేసి, ఈ భూ సంస్కరణల చట్టం తెచ్చి భూస్వాముల దగ్గర భూములు గుంజి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. కాబట్టి అందరు గరీబ్ వాళ్ళంతా కూడా అమ్మ అని పిలుస్తారు. అంటే నేను బాగా ఇన్స్పైర్ అయినా, ఏంటి ఒక మనిషి అంటే మంచి పని చేస్తే ఇంత పబ్లిక్లో పేరు ఉంటుందా అని. అంటే మీ కుటుంబంలో తీసుకున్నట్టయితే అన్న, ప్రధానంగా ఎవరు చదువుకోలేదు. మీ నాన్నకు మంచిగా ఒక అబ్బాయి పుట్టినాక నేను మంచిగా చదివించారు. మీ 2 అమ్మాయి పేరు గిట్ట చెప్పారు. అట్లా మీరు చదువుకుంటూ, మీరు అట్లనే మా కొడుకు మంచిగా నాన్న గోర్ల కాడికి పోయినా కానీ నేను చదువుకుని మంచి ప్రయోజకం చేసిన వ్యక్తిని మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాలు ఉన్నారా? మీరే ఎందుకు రాజకీయాలకు రావాలని అనిపించింది? ఎవరు లేదు. నేను ఇందిరాగాంధీ గారే నాకు ఆదర్శం. ఆయన కూడా అందులో అంత కాదు, కొంచెమైనా ఇది చేయాలని ఇందిరాగాంధీ గారు. ఏ సంవత్సరంలో వచ్చారన్న మీరు రాజకీయాలకి? ఏ పార్టీలోకి వచ్చారు? నేను ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏబీవీపీలు ఉంటే, ఎన్టీ రామారావు అభిమానిని సినిమాలలో. కానీ రాజకీయ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఏబీవీపీనేమో స్టూడెంట్గా, వ్యక్తిగతంగానేమో కాంగ్రెస్ పార్టీ, నీకు నచ్చిన పార్టీ. హీరోనేమో రామారావు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీ విలేజ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఒక సర్పంచ్ చేయడం, ఒక ఎంపీటీసీ చేయడం, ఎందుకంటే మీరు ఒక మంచి పేరు కోసం పనిచేయాలని సిద్ధపడ్డారు. అట్లా అప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? చేసినా? నేను చేసినాను. ఎప్పుడు? నా ఫస్ట్ రాజకీయ జీవితం కాలేజ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్నికల్లో హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉన్నది. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చినాక నేను సేరిగూడలో ఫస్ట్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచిన. సేరిగూడలో అంతకు మొదలు మా అమ్మగారు కూడా 2 పర్యాయాలు వార్డు మెంబర్ ఉండే. ఒకసారి బ్యాంకు డైరెక్టర్ కూడా అమ్మ. నేను వార్డు మెంబర్ అయినాక మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా ఇబ్రాహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు స్వర్గీయ అనంతరెడ్డి గారు అని మా గురువు గారు, మాజీ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం,
ఆయన గారి సహాయ సహకారాలు ఇప్పుడున్నటువంటి ముషీరాబాద్ ఎక్స్ఎమ్మెల్యే కోదండ రెడ్డి గారు ఇద్దరు కలిసి నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసారు. చేసినాక అయిపోయినాక సర్పంచ్గా కూడా పోటీ చేయడం జరిగింది. కొన్ని ఓట్లతో ఓడిపోయినారు. అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది దుష్టశక్తులుండి ఇద్దరిని నా మీద ఇంకో ఇండిపెండెంట్ పెట్టించి ఓడిపోయాను. తర్వాత నెక్స్ట్ టర్మ్ మా మదర్మ ఊర్లో సర్పంచ్ చేసిన బంపర్ మెజార్టీ తోటి. అట్లనే కాంగ్రెస్ పార్టీలో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా, జిల్లా సెక్రటరీగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా పనిచేసినాను. మార్కెట్ కమిటీ చైర్మన్గా మంచి పేరు తెచ్చుకున్నాను. మంచి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మార్కెట్ కమిటీ ఆదాయాన్ని కూడా బాగా పెంచడం జరిగింది. అండ్ అందరి మన్ననాలు కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత నన్ను జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు కానీ, సర్వే సత్యనారాయణ గారు కానీ, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, కేఎల్ఆర్ గారు అందరి ప్రోత్సాహంతో పెద్దల బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా అయినా 2000 రంగారెడ్డి జిల్లా ఉమ్మడి 4 సార్లు చేశారు మీరు వరుసగా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయినా ఒక అనతి కాలంలోనే నా పనితనాన్ని మెచ్చి బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, తెలంగాణ ఏర్పడ్డది అప్పటి పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు రికమెండ్ చేసి నా పేరును ఎమ్మెల్యే టికెట్కు రికమెండ్ సిఫారసు చేయడం జరిగింది. ఇబ్రాహీంపట్నం. అప్పుడు సోనియా గాంధీ గారు కూడా కన్సిడర్ చేశారు. నాకు మా కులజుడు, మా పెద్దలు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి సహాయ సహకారాలతోటి నాకు టికెట్ కూడా రావడం జరిగింది. వచ్చినాక కూడా మళ్ళా కొంతమంది దుష్టశక్తులు కులతత్వంతో ఒక సంకుచిత ధోరణితోటి కొంతమంది రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులే మల్రెడ్డి రంగారెడ్డి అనే వ్యక్తికి మహేశ్వరంలో టికెట్ ఇచ్చినాక కూడా తన తమ్ముడిని నా మీద పోటీ పెట్టించి కావాలని నన్ను ఓడగొట్టడం జరిగింది. టికెట్ ఇచ్చినాక కూడా నన్ను టికెట్ ఇచ్చినాక ఇండిపెండెంట్ మీ సొంత పార్టీ? మా సొంత ఓడగొట్టి. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్న, అందరు పార్టీ ఫండ్ తీసుకున్నా, నేను ₹1 పార్టీ ఫండ్ తీసుకోలేదు. నా సొంత డబ్బులతో పెట్టినారు. ఎవడన్నా ఎన్నికలలో నిలబడంగానే పార్టీ ఫండ్ కొరకు, చందాల కొరకు తాపత్రయపడుతున్నాను. నా ఇంట వంట నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఏమంటానా చేయదాచినటువంటి దాఖలాలు లేవు. కేఎల్ఆర్ గారు ఒక 5 లక్షలు ఇచ్చారు. ఇంకొక 2-3 కలిసి ఒక 5 లక్షలు, లక్ష ఇచ్చారు. తప్పితే నేను ఎవరిని కూడా నా నోరు తెరిచాడు కదా. అయితే మీరు ఒకగానొక టైంలో మళ్ళీ మీరు టికెట్ కోసం ఆశించారన్న? ఇక చెప్తాను. 2014లో నేను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి మల్లేశం ఒక ప్లీనరీ పెట్టాలి, మిగతా ప్లేస్ ఉంది హిందూ కాలేజ్ ఓనర్ నీకు బాగా దగ్గర కదా చేయండి అంటే, అప్పుడు లైలా కాలేజ్ చైర్మన్ వెంకట్రావు గారిని కలిస్తే ఆయన వెలమ కులానికి చెందిన వ్యక్తి అయినా నాకున్న సాన్నిధ్యంతో కాంగ్రెస్ పార్టీకి ప్లీనరీకి కాలేజ్ ఇచ్చాడు. ఆ ప్లీనరీలో కూడా నేను బాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని యాక్టివ్గా పనిచేసిన. అప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్గా తీసేసి ఉన్నాను. మళ్ళీ నా పనితనాన్ని చూసి దిగ్విజయ్ సింగ్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు మళ్ళీ నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కంటిన్యూ 2014 నుండి 2018 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేసినా రంగారెడ్డి జిల్లా నుండే చేసేది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఒకడో ఇద్దరు మల్రెడ్డి రంగారెడ్డి అసంటి క్యాండిడేట్లు తప్పితే జిల్లాలో ఉన్న అందరి పెద్ద మనుషుల ఆశీస్సులు నాకు పుష్కలంగా నా మీద ఉన్నాయి. జిల్లాలో 14 మంది ఉన్నాయి. 2 కేంద్ర మంత్రులుగా పనిచేసిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు, సర్వే సత్యనారాయణ గారు, మా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, ప్రసాద్ కుమార్ గారు అందరూ. 18 వరకు నేను జిల్లాలో ఏ కార్యక్రమం వచ్చినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసిన. జిల్లాలో అందరం కూడా ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా అందరం ముక్త కంఠంతో కాంగ్రెస్ బాగు కొరకు పనిచేసిన. 2018కి వచ్చే వరకల్లా
నాకు టికెట్ నాది అందరు అనుకునేది క్యామ మల్లేసేదే ఫస్ట్ టికెట్ అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్. మరి ఆ దుర్మార్గునికి ఎందుకు ఆ దుర్బుద్ధి పుట్టిందో, ఆ దుర్బుద్ధితోటే వాడు నాశనమైండు, కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిండు. నా టికెట్ను 3 కోట్లకు మల్రెడ్డి రంగారెడ్డి సోదరులకు అమ్ముకుంటే నేను అప్పుడు బాగా తిరగబడి హైకమాండ్ మీద లొల్లి చేసి నాకు ఇవ్వకున్నా సరే అతనికి కూడా ఇవ్వద్దు, ఇది టీడీపీ కన్నా ఇవ్వాలి కానీ అతనికి ఇచ్చేది లేదు అని బాగా ఫైట్ చేస్తే హైకమాండ్ కూడా తలకి అతనికి ఇవ్వకుండా టీడీపీకి కాంగ్రెస్ టీడీపీ అయినా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుర్మార్గుడు వాడిని ఏనుగు గుర్తుకెళ్ళి బిఎస్పీకి వెళ్ళి కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ శ్రేణులకు అందరికి అతనికి సపోర్ట్ చేయమని చెప్పాడు. ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి సపోర్ట్ చేయాలి. ఏంటిది ఇది అని అడిగితే ఆ ఇన్ఛార్జ్ కూడా కుంతి అని ఉండే బలహీనుడు అతనికి ఏమన్నా ముట్టినాడు మరి తెలియదు. అతను ఇట్లా చేస్తే నేను అప్పుడు బాగా డిఫర్ అయ్యి మనసు మార్చుకొని ఉన్న తరుణంలో నాతో పాటు కొలీగ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా హైదరాబాద్గా చేసిండు నాగేందర్ అన్న నాకు బాగా సన్నిహితంగా ఉండేది. మలేషియన్లు ఎందుకుంటావు దాను టీఆర్ఎస్లో కొంటే నా మనసు ఒప్పలేదు. అయినా ఒకనాడు తీసుకొని నన్ను కేటీఆర్ గారి దగ్గరికి తీసుకున్నాను. మలేషియన్ ఎందుకు నువ్వు వీళ్ళకి రా, మంచిగా పని చేద్దాము, ప్రజలకు సేవ చేద్దాము, నీకు కూడా ఏదైనా అవకాశం ఉంటుంది, పెద్ద అయినతో మాట్లాడతాను చెప్పడం జరిగింది. నేను అయినా మల్రెడ్డి రంగారెడ్డిని సస్పెండ్ చేస్తారేమో, నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతామని. గట్టిగా పైసలకే అమ్ముడు పోయి తప్పు చేసిన భారతదేశంలో ఎక్కడ కూడా బీఎస్పీ కాంగ్రెస్ పొత్తున్న దాఖలాలు లేవు. కానీ ఇబ్రాహీంపట్నంలో ఉంది. ఇటువంటి దుర్మార్గులు సరే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మంచోళ్ళు, వాళ్ళకేం తెలియదు ఈ కింద జరిగే విషయాలు. ఒకడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ అని వేస్తే వాని కొడుకు బ్యాలెన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి ఈ దుర్మార్గుల దురాఘాతాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలియదు. ఎంత చెప్పుదామన్నా అందే పరిస్థితి లేదు. అప్పుడు నేను చూసుకుంటే కూడా ఈ డెమోక్రసీ వచ్చినాక ఏమన్నా గరీబుల గురించి ఆలోచన చేసే నాయకులు ఎవరయ్యా భారతదేశంలో అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత మళ్ళీ కనిపించేది కేసీఆర్ గారే కనిపిస్తారు. ఇంకెవ్వరు కూడా అంటే మీరు పార్టీలో పనిచేసేటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా ఉండే కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా మంచిగానే చేసారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఇంత గరీబులకు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చేసారంటే ఈ దేశం రూపురేఖలు మార్చారు. ఈ దేశం అప్పుడు ఎక్కడదంటే తిండికి లేని పరిస్థితి ఉన్న ప్రజలను బట్టగట్టుకొని కూడు గుడ్డ గూడు అన్ని సమకూర్చారు. ఎన్టీ రామారావు గారు ఇవాళ ఏ మాట కామాట చెప్పాలి. ఆ ఉమ్మడి రాష్ట్రంలో 1100 మండలాలు ఉంటే 200 మండలాలు బీసీలకు రిజర్వేషన్ చేసిండు, మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేసి. అలాంటివి చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండా, ఇంకేమో చేసిండా, ఇంకేమో ఫీజు రియంబర్స్, ఏదో గుబ్బడాలు బజ్జీలు ఇచ్చుడు కాదు, ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పులు తేవాలి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చారు. ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు మా తాతల నేతలు నాకిరు, మేము మూతలు నాకుతామని చెప్పుకుంటా ఉంటారు. నాగార్జున సాగర్, శ్రీశైలం గది గవి అని చెప్తా ఉంటారు. ఇవాళ అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఒక కరువుతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కోనసీమ లాగా చేశారు. ఈ కాళేశ్వరాన్ని రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతులకు రైతు బీమా ఇచ్చిండు, వృత్తిదారులకు గొర్రె కాపర్లకు గొర్రెలు ఇచ్చిండు, ఈ గంగపుత్రులకు ముదిరాజులకు చేపల పెంపకం మీద ప్రతి ఒకటి కాదు ఆయన చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ ఒక ఆత్మగౌరవంతో బడుగు బలహీన వర్గాలు నిలబడుతున్నాయి అంటే ఈ తరుణంలో కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆలోచన. అందుకనే నేను అప్పుడు కేటీఆర్ గారు తీసుకుపోయి పెద్ద అయిన తన కల్పిస్తే మళ్ళీ నువ్వు రా, నీకు సముచిత ప్రాధాన్యత ఇస్తా, నీకు కూడా ఒక బాధ్యత ఇస్తా అని చెప్పడం జరిగింది. అది ఇబ్రహీంపట్నం మీటింగ్లో. ఇంకొకటి ఇబ్రహీంపట్నంలో ఈ మల్రెడ్డి రంగారెడ్డి అనే కుటుంబము దుర్మార్గమైనటువంటి కుటుంబం, దుర్మార్గులు వాళ్ళంతా
కరప్షన్ వాళ్ళను పెద్దల నారాయణ గారు అయితే డెకైటీతో పోల్చండి. అలాంటి వాళ్ళని ఎట్లున్నా నిలువరించాలి అంటే ఇంకో మార్గం లేదు. కాబట్టి అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో పెరగడం. టీఆర్ఎస్ పార్టీ జరిగింది. క్యామ మల్లేష్ అన్న ఒక రెడ్డి అయితే హైదరాబాద్ టికెట్ వచ్చు, నేను కుర్మకులంలో ఉండడమే తప్ప అని మీరు అనేక రకాల బాధపడి కన్నీరిట గార్చిన దాఖలా ఉన్నాయి. అవునా కదన్నా? అది 100కి 110 పాలు నిజం. అవును. నేను కుర్మా కాక నేను ఒక రెడ్డిని అయితే క్యాబినెట్ మంత్రిని అవుతుంటే అందులో ఇంకో సందేహం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకన్నా రాజకీయాలలో జూనియర్. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారు ఏం లేదు, యూత్ కాంగ్రెస్ లీడర్. నేను కోదండ రెడ్డి గారి దగ్గరికి వెంకటరెడ్డి గారు వచ్చింది, నాకన్నా వయసులో పెద్దోళ్ళు. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాను. నాకు అన్న ముంగట ఎంతోమంది అలా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు అని అంటే బికాజ్ నేను కమ్యూనిటీ వర్గాలకు చెందిన వాడిని కావడమే అది ఒకటి. నేను ఏంటంటే నేను 92లో మార్కెట్ కమిటీ చైర్మన్. అదే 1992. అయితే అన్న మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారు. ఈ అనేక సమస్యల మధ్య ఒక రెడ్డి వర్గం మధ్యలో మీరు చెప్పిన అక్కడ వినిపించుకోకపోవడం అట్లా చేయడం మీకు అంత దాఖలా లేకుండా అసలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో మీరు గట్టిగా పనిచేస్తున్నారు, పార్టీని బలోపేతం చేస్తున్నారు. 34 ఏళ్ళు పనిచేస్తున్నారు. 8 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. జిల్లాల ఇంకొక విషయం చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మెంబర్షిప్ డ్రైవ్ వస్తే ఇండియాలో తెలంగాణ టాప్, తెలంగాణలో రంగారెడ్డి జిల్లా టాప్, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం అంత మెంబర్షిప్ అంతా తీసుకొచ్చిన మీరు అనేక మంది కాంగ్రెస్ అంటే క్యామ మల్లేష్ అన్న ఏ పని చెప్పినా కానీ ఆ పనిని కట్టుబడి హైకమాండ్ ప్రకారం పనిచేసే వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పోయినాక మీరు అనుకున్నట్టు మీ స్థానం లేక చిన్న బోయిలని ప్రజలు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు? ఏమీ లేదు, అది జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ. అదే ముఖ్యమంత్రి గారు చాలా తెలివి కలవాళ్ళు. ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పైన అమితమైన ప్రేమ. మరి క్యామ మల్లేషమైన ప్రేమ నాకు ఏమి, నేను వచ్చి 3 సంవత్సరాలు తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద నాకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా నాకు కూడా బాధ్యత ఇస్తాడు. అందరిలాగా పెద్ద ఆయన నాకు ఏదైనా బాధ్యత ఇచ్చినా నేనేదో తప్పు చేసి ఆయనకు చెడ్డ పేరు తెచ్చేది మాత్రం నా జీవితంలో ఉండదు. ఆయన నాయకత్వంలో నేను బాధ్యత తీసుకొని ఒక లీడర్గా నేను ఎదగాలి, ఒక సేవ చేసే భాగ్యం, ఇంకా గొప్ప అవకాశం పొందాలనే ఆలోచనే ఉంటుంది తప్పితే నేను ఏమి సంతృప్తిగా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా నాకు బాగా సహకరిస్తాడు, మంచిగా ఉంటాడు. ఏ విషయాలు ఉన్నా నన్ను భాగస్వామ్యం చేస్తాడు. అందులో నేను ఏమి అన్కంఫర్ట్గా లేను, చాలా కంఫర్ట్గా ఉన్నాను. మల్లేష్ అన్న మీరే చెప్పినారు, నేను రాజకీయాల్లోకి చైర్మన్ ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గిట్ట నాకంటే జూనియరే. నా ముందు అందరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఏదైతే నేను కుర్మ కులంలో పుట్టిండకపోయి ఉంటే నేను ఈరోజు ఎమ్మెల్యేని అవుతుంటే వీళ్ళైతే మంత్రిని అవుతుంటే అని మీరే చెప్పినారు కదన్న. అదొక 35 ప్లస్ టీఆర్ఎస్లో 3 సంవత్సరాలు 38 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకుంటూనే పోతున్నారు, నిరంతరం జెండా పట్టుకునే తిరుగుతున్నారు. అంటే మీరు గిట్ట నిన్ను నమ్ముకున్న వాళ్ళు గిట్ట అన్న ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఇంకింత డెవలప్ అయిపోతుంది, ఇంకింత ఉంటుంది అనే కాన్సెప్ట్ అనిపించినప్పుడు మీరు ఎప్పుడన్నా బాధపడలేదన్న? ఏం బాధ ఉంటుంది, పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా, అవకాశాలు ఉంటాయి. అది ఏదన్నా ప్రజలలో బాగుంటే ముఖ్యమంత్రి గారు ఏదన్నా నాకు తగ్గ పోస్ట్ ఆయన జగమెరిగిన పక్షి, అందరిలాగా ఏదో అంటే ఇక్కడ వినండి, కాంగ్రెస్ పార్టీలు ఉంది, కార్పొరేటర్ టికెట్ కూడా అమ్ముతారు, ఎమ్మెల్సీ వస్తే అమ్ముతారు. ముఖ్యమంత్రి గారు అట్లా గోరెడ్డి వెంకన్న ఎమ్మెల్సీ చేసిండు. అయితే కేఆర్ సురేష్ రెడ్డిని తీసుకుపోయి ఎంపీని చేశాను. మా కుల సోదరుడు బడుగుల లింగయ్య గారిని ఎంపీని చేశాను. మా యజ్ఞమల్లేషన్ తీసుకుపోయి ఎమ్మెల్సీని చేశాను. ఆయన తాన ఇందులో అవి కాదు, ప్రతిభను బట్టి సరే మన అదృష్టం కూడా కొద్దిగా తోడవాలి. ప్రతిభను బట్టి తప్పకుండా ముఖ్యమంత్రి. మరి క్యామ మల్లేష్ అన్నను ఎప్పుడు ఎమ్మెల్యే చేస్తాడు? అంటే నేనంటే నేను మీ వాళ్ళు వీళ్ళు మీ ప్రజలు నీతో ఉండటం లేదంటే అన్న కాంగ్రెస్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, టీఆర్ఎస్లో పోయినా మొత్తం తగ్గిపోయిండు, మరి ఇంకా ఎన్ని రోజులు? నేను ఏమి తగ్గలేదు. నాకు ప్రతిభ ఉంది. పాట పాడే గాయకునికి వేదిక దొరికినప్పుడు పాట పాడతాడు, కానీ అది రోడ్డు పండు పాడతాడు పిచ్చుడే అంటారు. ఇప్పుడు దాదాపు 38 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని రోజులు? సరే ఇక మన అదృష్టం కూడా దానికి తోడు కావాలి. నాకు ముఖ్యమంత్రి గారి పట్ల అయితే విశ్వాసం ఉంది, ఒక తృప్తిగా ఉన్నాను. మంచి
పార్టీలో ఉన్నాను, మంచి నాయకుని కింద ఉన్నాను అనేది. ఇప్పుడు ఏ పదం అన్న మీకు? ఇప్పుడు ఏ పదం ఉన్నది? ఇప్పుడు TRS ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు, కేటీఆర్ గారు, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలు ఏది ఇస్తే అది ఇస్తే అన్నిటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తే అది ఇస్తున్నారు. మరి ఈ మధ్య పార్టీ దాంట్లో కలవడం కానీ, సార్ను కలవడం కానీ, ఎందుకంటే అనేక ఈ మధ్య చూసుకున్నట్టయితే దాదాపుగా ఉన్న చైర్మన్ అందరికీ ఇచ్చేసినారు. ఈసారి అన్న క్యామలేషన్కి ఏమైనా వస్తుందేమో అని అందరూ అనుకున్నారు, కానీ అది ఇట్లా రాలేదు. ఇంకా అంటే ఉంటుంది కదన్న, నీ తరఫున మీకు మీ మనసులో ఉన్న మీరు చెప్పలేకపోయినా కానీ మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో నీ రంగారెడ్డి జిల్లాలో, ఇప్పుడు ఎల్లారిగట్ట రంగారెడ్డి ప్రాంతం, అట్లాంటి వాళ్ళు అందరూ అనుకుంటుంటారు. మరి ఏంది అనే కాన్సెప్ట్ మీ ఉంటగా దీన్ని అడగలేకపోయినా కానీ నేను అడుగుతున్నా అందరి తరఫున. అడిగి ఏం లేదు, ముఖ్యమంత్రి గారు అన్ననే కలిసినాను, రామన్నను కూడా కలిసినాను. తప్పకుండా మనలా కన్సిడర్ చేసి, నాకు పదవి అని కాదు, పని చెప్తే కాదు. నేను చెప్తున్నాను కదా, అందరికీ ఏదో పదవి వస్తే, నేను స్వతహాగా మా నాయన మంచిగా ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబం. కొందరికి ఎన్ని ఉన్నా నా ముంగట ఏం లేనోడు, నేను కార్లో తిరిగేటప్పుడు స్కూటర్ గది లేనోడు ఇవాళ చాలా వేల కోట్ల. అవి కాదు ప్రమాణికం. నాకు తృప్తిగా ఉన్నా, నా పిల్లలు వెల్ సెటిల్, నేను వెల్ సెటిల్, నా సింపుల్ లైఫ్. నాకు ఉండడానికి వాళ్ళు మంత్రులైనాక కట్టుకోవచ్చు, కానీ నాకు ఉండడానికి నేనేం లేనాడే మంత్రి రాసుకుంటే ఇల్లు కట్టుకున్నాను. వాళ్ళు మంత్రులైనాక 100 ఎకరాలు కావచ్చు, కానీ నాకు ఏం లేనాడే, నేను చిన్న పిల్లగానే ఉన్న నాడే నాకు 100 ఎకరాల భూమి ఉంది. నాకు నేను మంచిగా మా నాయన చదివించిండు, దేవుడు ఆరోగ్యంగా చూసిండు, నా పిల్లలు మంచిగా సెట్, అందరు అమెరికా పోయి చదువుకొని వచ్చారు. మా కమ్యూనిటీలో సామాన్యంగా విద్యకు దూరంగా ఉంటారు, అయినా నా పిల్లల్ని నేను బాగా చదివించాను, భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. అయితే ఇందిరాగాంధీ ఇబ్రాహీంపట్నం వస్తే ఆమె అమ్మని చూసే మీరు రాజకీయాలకు రావడం జరిగింది. అయితే మీకున్న టాలెంట్ ఏదైతే నేను ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, అమలా కావాలని 40-38 సంవత్సరాలు మీరు ఏం చేసుకోకుండా అదే 38 సంవత్సరాలు కలుసుకుంటే మీరు కలెక్టర్ అవుతుండే, ఏదో ఒక మంచి ఉన్న స్థానంలో పదవి ఉంటుండే. కానీ ఇంకా రాజకీయాలను మీరు నమ్ముకుంటూ ఇక్కడ ఏ పార్టీ చూసినా కానీ క్యామలేష్ అన్న వ్యక్తిగా మీ పేరు సంపాదించుకున్నారు. కానీ ఆ పార్టీని మిమ్మల్ని గట్టిగా గుర్తించి, అంటే గుర్తించకపోవడానికి కారణం ఏంటి? అన్నీ ఉన్నా కానీ కులం తక్కువ. అది బడుగు కాంగ్రెస్ పార్టీలో నాకు లైఫ్లో ఇప్పటి వరకు నాకు ఆదరించి నన్ను మంచిగా చేసిందంటే అనంతరెడ్డి గారు, కోదండ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు వాళ్ళు అవకాశం ఇచ్చారు. సహాయ సహకార బ్లెస్సింగ్స్ అంటే సర్వే గారు ఉన్నాయి, జైపాల్ రెడ్డి గారు ఉన్నాయి, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నాయి, ప్రసాద్ కుమార్, అందరు జిల్లాలో ఉన్న నాయకులు అందరూ చేసి కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను మంచి, నన్ను కలిస్తే పక్కకున్న ఎమ్మెల్యేని వాళ్ళు కలియకుండా ఏం మలేషం బాగున్నావా ఆ పేరు తెప్పి సంపాదించుకున్నాను. అది నా మీద మంచి అభిప్రాయం ఉంది, నా అవకాశం కూడా వస్తుంది, నా అదృష్టం పెద్ద ఆయన ఇష్టం, దేవుని దయ అంటే 3 తోడు కావాలి అంతే. ఎమ్మెల్యే మీరే, మంత్రి మీ పార్టీ వాళ్ళే, అందరు మీ చుట్టూ ఉన్నారు. క్యామలేష్ అన్న అంటే వేరే వాళ్ళకు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరు తెలియకపోయినా కానీ రంగారెడ్డి జిల్లా ఉన్న వాళ్ళు మొత్తం తెలుసు. మరి నాకు ఏదైనా ఒక కట్టిస్తే బాగుంటుంది అంటే మీరు ఎప్పుడైనా అడగడం జరిగిందా అన్న? ఏం లేదు, నేనేం అడగలేదు. పెద్ద ఆయన్ని అన్నాడు, రామన్న అన్నాడు. ఇప్పుడు కూడా నేను పోతే మళ్ళీ తొందరగా నేను అకామిడేట్ చేస్తాను, పెద్ద ఆయన్ని మాట అయితే ఇచ్చిండు, ఇప్పటికీ అంటాడు, ఇప్పటికి ఇచ్చిండు, ఇస్తాడు. అందులో నాకు ఏదో ఒక బాధ్యత, నాకు పని బాధ్యత అది పదవిగా కూడా స్వీకరించాను, అంతేనా? ఒక బాధ్యతగానే అంటే నాకేమనిపిస్తుంది అంటే అన్న నిండు కుండలా ఉండి కానీ అందరికేమో నిండుకుండేలాగా అనిపిస్తుండు, కానీ లోపల మాత్రం వెళ్తి ముందు బాధపడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది అన్న. సోదర ఒకటి నాకేమీ లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదన్నా పని చెప్తే ఆయనకు మంచి పేరు తెచ్చే విధంగా ఆయన సైన్యంలో నేను ఒక సిపాయిలాగా పనిచేస్తా. నేను ఎప్పుడు నా బెస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా, మా మదర్ సర్పంచ్ అయితే ఊళ్ళో 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన, అది దేవేందర్ గౌడ్ గారి పుణ్యం. అప్పుడు 9 కోట్లు అంటే అప్పుడు టీడీపీ అంటే నేను కాంగ్రెస్ సర్పంచ్, అప్పుడు ఒక విలేజ్ కి 9 కోట్ల రూపాయలు అంత అభివృద్ధి చేసినప్పుడు దేవేందర్ గౌడ్ గారు, తర్వాత మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా జిల్లా మంత్రి అయినాక మా గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు మంచి పని చేసిన. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు బాధ్యత అప్పచెప్తే బెస్ట్ జిల్లా పరిషత్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నాకు అత్యున్నతమైన ప్రతిభను కనిపెట్టి నాకు ఆ విలువ గౌరవం దక్కింది. నా జీవితంలో నన్ను దెబ్బ కొట్టింది ఇద్దరు మల్రెడ్డి రంగారెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళకి భగవంతుడు అనేవాడు ఉంటే తప్పకుండా వాళ్ళకి నా ఉసురు ముడుతుంది.
అంతేనా? అవకాశం వస్తే నేను కూడా అలా కెడి చేయడానికి వెనకపోను. నేను ఎవరికి భయపడను. నాకు జీవితంలో నాకు శత్రువులు అంటూ ఎవరు లేరు. నాకు కీడు చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అదో చిన్న చితకా వేరు, కానీ నా లైఫ్ని చెలగాటం ఆడుకున్న కొడుకులు వాళ్ళు ముగ్గురే. మల్రెడ్డి రంగారెడ్డి, వాడి తమ్ముడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాడు. అయితే ఈ విషయాన్ని మొత్తం ఇప్పుడు ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీ మారడానికి అంటే మీరు నా అంటేనే టీఆర్ఎస్ పార్టీ అప్పటికిట్ట ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టదని. తర్వాత మీకు ముఖ్యమంత్రి చేసే విధానాలు ఈ పని అంతా జరగడం జరిగింది. అయితే కొంతమంది నేను నమ్ముకున్న యూత్ గిట్ట మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే క్యామ మల్లేష్ అన్న ఇంకా ఇన్ని రోజులు జెండాలు మోస్తాడు. వాస్తవమే. ఈ జెండాలు మోసి 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 ఆయన భుజాలు అరిగిపోతున్నాయి, కాళ్ళు అరిగిపోతున్నాయి, వయసు అయిపోతుంది తప్ప అన్నకి ఏం లేకపోయా అంటారు. ఆ బాధ మాత్రం నా అనుచరులలో మిగిలింది. అది 100% ఇప్పుడు ఒకటి వినండి. ఇప్పుడు నేను అతనికి కౌన్సిలర్ టికెట్ ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే గారిని అడగాలి. ఆయన ఇష్టం ఇస్తాడు, ఇష్టం లేకపోతే ఇవ్వడు. అతను ఒక నామినేటెడ్ ఏదన్నా ఒక డైరెక్టర్ ఇప్పించాలంటే ఎమ్మెల్యే గారి అడగాలి. ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు, లేదు. ఇక దాన్ని నేనైతే ఆ ఇబ్బంది ఫీల్ అవుతున్నమాట. వాస్తవం 100% నిజము. కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఎవరున్నా, ఏ మంత్రి తానికి పోయినా, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, పెద్ద అయిన తానికి పోయినా, రామన్న తానికి పోయినా ఒక చిట్టి పట్టుకొని పోతాను. నేను ఇప్పటి వరకు ఏ నాయకుని తానికి కూడా నా జీవితంలో లేదు, నా ఇంట వంట లేదు. నేను ఎవరి తానికి చిట్టి పట్టుకొని పోవాల్సినటువంటి పని లేదు. నేను ఎవరితో పోయి పైరవీలు చేసేది ఎప్పుడున్నా నా ఇంట్లోకి వెళ్ళి 10 రూపాయలు తీసుకుపోయి బయట ఖర్చు పెట్టే చరిత్ర నేను అది. కానీ నేను ఇవ్వంతాను ఒక 10 రూపాయలు ఎక్కడికి వెళ్ళి పైరవీ చేసో, సెటిల్మెంట్లు చేసో, అది నాకు చాలా మంచి పేరుతో ఉన్నాను నేను అనుకుంటా. 198% మంది నన్ను మెచ్చుకుంటారు, మంచోడు అని అంటారు తప్పితే ఎవరో ఒకరిద్దరు పడి రాకపోతే తిడతారు. 100 మంది అయితే ఎవరేమన్నారు. భగవంతుని కూడా తిట్టేటోళ్ళు ఉంటారు. అంతకన్నా నేను అతీతుని కాదు. కానీ నాకు ఆ ఇబ్బంది కొద్దిగా ఉంది. అది కొద్దిగా చాలానే ఉంటుంది. నా అనుచరుల వరకు నేనేం చేయలేకపోతున్నాను అనేది, నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నా అనేది నిజం. ఇక అది దానికి అన్నిటికీ కూడా పరిష్కారం ఒకటే. ముఖ్యమంత్రి గారు నాకేదన్నా ఒక అవకాశం కల్పిస్తేనే నేను చేయగలుగుతా. కానీ ఇప్పుడైతే అనేక రకాల 38 సంవత్సరాల నుంచి అనేక జెండలు మోసుకుంటూ బడుగు బలైన వర్గాలకు పనిచేసి ఆ బిడ్డగా నేను ఎదగాలని ప్రతి ఊరికి నా నియోజకవర్గానికి ముఖ్యంగా పనిచేయాలని రాజకీయాలకు వచ్చినారు. అంటే నీ చుట్టూ నడిచేగిట అదే కోరుకుంటున్నారు. ముందు నీ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలనుకుంటున్నారు అన్న? అంత ముఖ్యమంత్రి పెట్టి నాకేమీ లేదు. నేను టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా సైనిక డిసిప్లిన్ కలిగిన, ఒక లాయాలిటీ కలిగిన సైనికుల్లాగా పనిచేస్తా. నా ప్రతిభను నేను దేనికి వణికిస్తా అనుకుంటే రామారావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ దాన్ని అకామిడేట్ చేస్తారు. నాకు ఆ బాధ్యత తప్ప చెప్తారు. నేను ఏది చెప్పినా ఆయన నాయకత్వంలో, వాళ్ళ నాయకత్వంలో విధేయతగా పనిచేయడానికి ఉంటా. నాకు చెప్తా ఉన్న పెద్ద ఆయన నాకు ఏదన్నా ఒక బాధ్యత ఇచ్చిన ఆవగిందంత తప్పు కానీ, చెడ్డ పేరు కానీ, ఇంకేది కానీ నా ప్రాణం పోయినా సరే నేను చేయాలి. ఓకే, మంచి మాట అన్న. ఓకే అన్న, మీతో అనేకమైన ముచ్చట్లు పెట్టిన ఏ విధంగా అంటే వాళ్ళు ఎవరైతే మీ అనుచరులు కానీ నీకు సంబంధించిన ఎవరైతే అనుకుంటున్నారో అదే నేను అడిగిన. మా తుపాకి రాజా ముచ్చట ఎట్టుందన్నా? బాగుందా? మరొకసారి మీకు ఏదన్నా పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ముచ్చట పెట్టడానికి వస్తే ఏడా కాదు, అందరిలో కూర్చొని ముచ్చట పెడతాను. ఓకేనా? చూసిరు కదా క్యామ మల్లేష్ అన్న, నేను ఒక కుర్మకులంలో పుట్టపోయి ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్యేనైతుంటి, ఎంపీనైతుంటి అనేక పనులు చేపడుతున్నాను. 38 సంవత్సరాల నుంచి భుజాలపై కండువలు మోసుకుంటూ నన్ను నా పార్టీలో టికెట్ ఇచ్చి నన్ను ఓడడానికి ప్రయత్నం చేసినారు. అయినా సరే ఈరోజు నాకు ఎంతో బాధ ఉన్నా పర్లేదు. ఈరోజు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో ముఖ్యమంత్రి అనేక పనులు చేస్తున్నాడు. ఆ రోజు ఇందిరాగాంధమ్మ, ఎన్టీ రామారావు, ఈరోజు కేసీఆర్. వాళ్ళు అడుగుతారు ముఖ్యమంత్రి అలా కొడుకు రామారావు, కేటీఆర్ గారు ఏ పని ఇచ్చినా ఆ పని తూచ తప్పకుండా పని చేసుకుంటూ నన్ను నమ్మిన వాళ్ళకు బాధ ఉంది. కాకపోతే మరి కొన్ని రోజులలో వాళ్ళకు మంచి నా అవకాశం వస్తే అందరికి పనిచేస్తా అని మల్లేష్ అన్న చెప్తున్నాడు. ఏది ఏమైనా 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో అన్నలాంటి వాళ్ళు వస్తేనే కొంతమందికి అన్ని విషయాలు తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ ఊళ్ళో ఏముంది అనేది ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో అన్నకు ఒక పదవి ఇస్తే ఇంకా మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ అంటుండు. ఆ పదవి వచ్చినాక అతి తొందరగా వస్తుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నిరంతరం ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి తప్పకుండా మరొకసారి తుపాకి రాజా ముచ్చట పెడతారు. మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతారు. ఉంటాం మరి.